హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గర ఎంజెడ్ అనే కంపెనీ నుంచి బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండు బ్లూటూత్ స్పీకర్స్, ఇది మాత్రం మనకి ల్యాప్టాప్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ల్యాప్టాప్ యూజ్ చేయడానికి లేదంటే డైరెక్ట్ టీవీ కనెక్ట్ చేసుకోవడానికి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మాత్రం మనకి బ్లూటూత్ స్పీకర్స్ చార్జబుల్. ఇది మనం చార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో విన్ అన్బాక్సింగ్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. నాకైతే మాత్రం చాలా నచ్చాయి. తక్కువ ప్రైస్లో జస్ట్ 750 ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం డౌన్ది మాత్రం నాకు చాలా నచ్చింది. బేస్ పంచ్ కానీ ఏమైనా చాలా స్మూత్ ఉంది. సో మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా దీని ప్రైస్కి ఇది వర్తా కాదా అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఇందులో ఏ స్పీకర్ నచ్చిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీని తాలూకా ఆర్డర్ డీటెయిల్స్ అంటే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి క్లారిఫై చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ బార్ చూసుకుంటే దీని మోడల్ నేమ్ వచ్చేసి S682 అనమాట. మనం సేమ్ కంపెనీ నుంచి వేరే బార్ ఒకటి అన్బాక్స్ చేసాం, S681. అది మనకి రీఛార్జబుల్ బార్, బాగా బిగ్ సైజ్ లెంతీ బార్. అది ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేకపోతే డౌన్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తే చెక్ చేయండి. అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది. బట్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, 3000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. బట్ కాకపోతే చాలా లెంతీ బార్, రీఛార్జబుల్ బార్. అది కూడా చాలా బాగుంది. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ బార్ అయితే మోడల్ నెంబర్ S682. దీని మన బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేసారో మన బాక్స్లో చూసుకుంటే ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంది, ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఇది మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే మనకి ఒక క్యాప్సిల్ టైప్లో ఉంది. చూసుకోవచ్చు, మీకు బ్లూ కలర్ వచ్చింది. ఇది కలర్ కొంచెం అట్రాక్టివ్ కలర్ ఉంది, బ్లూ కలర్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి టైప్ సి సాకెట్తో ప్రొవైడ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ ఫోన్స్ అన్ని టైప్ సి వస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే ఈజీగా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ సాకెట్ ఉంది, మీ మొబైల్తో మీరు కనెక్ట్ చేయడానికి. దాని పక్కన చూసుకుంటే USB సాకెట్ ఉంది, మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని డౌన్లో చూసుకుంటే TF కార్డ్ ఉంది, మీరు మెమరీ కార్డ్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. దాని పక్కన చూసుకుంటే టైప్ సి సాకెట్ ఉంది, మీరు ఛార్జ్ చేయడానికి. దాని పక్కన చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు టాప్లో చూసుకుంటే మీరు మోడ్ చేంజ్ చేసుకోవడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ సాంగ్ ప్లే పాస్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్లో చూసుకుంటే స్పీకర్స్ ఉన్నాయి, మీకు హోల్స్ ఉన్నాయి కదా, దాని లోపల చూసుకుంటే మీరు స్పీకర్స్ నోటీస్ చేస్తారు. దాని సెంటర్లో చూసుకుంటే MZ బ్రాండింగ్ ఉంది. హార్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు, చాలా బిల్డ్ క్వాలిటీ హార్డ్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే రబ్బర్ బూట్స్ 2 ప్రొవైడ్ చేశారు మీకు డౌన్ సపోర్ట్ గురించి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఈ బార్ గురించి M21 దీని మోడల్ నేమ్ అయితే. ఒకసారి మనం ఈ బార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇది చాలా చాలా మంచి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మనం దీని బాక్స్లో చూసుకుంటే ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు. కేబుల్తో పాటు మనకి సౌండ్ బార్ ఉంది. చూసుకోవచ్చు, ఇది సౌండ్ బార్ అయితే చాలా బిల్డ్ క్వాలిటీ, చాలా అంటే చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. బాగా హార్డ్ ఉంది, లుక్స్ కూడా చాలా ప్రీమియం లుక్స్తో ఉంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కటింగ్ కూడా చాలా అట్రాక్టివ్ కటింగ్ ఉంది. చూసుకోవచ్చు మీకు ఇది డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ మనం దీన్ని పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఫస్ట్లో ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ సాకెట్ ఉంది, మీరు డైరెక్ట్గా మొబైల్కి దానికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే USB సాకెట్ ఉంది, మీరు పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దానిపైన చూసుకుంటే TF కార్డ్ ఉంది, డైరెక్ట్గా మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే టైప్ సి సాకెట్ ఉంది, మీరు ఛార్జ్ చేసుకోవడానికి. దానిపైన చూసుకుంటే మనకి మోడ్ చేంజ్ చేసుకునే బటన్ ప్రొవైడ్ చేశారు, వాల్యూమ్ ఇంక్రీజ్ వాల్యూమ్ డిక్రీజ్ అక్కడ నుంచి చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీరు ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కాలింగ్ సింబల్ ఉంది చూసారా, అది మీకు సాంగ్ ప్లే పాస్ బటన్. అండ్ ఫోన్ కాల్ కూడా మీరు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్ చూసుకుంటే డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంది. డిజైన్ అయితే ఫ్రంట్ మొత్తం జాలీ ఉంది, హార్డ్ బిల్డ్ క్వాలిటీ ఉంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా దీని గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, ఈ రెండు మీకు బ్లూటూత్ స్పీకర్స్ అంటే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్పుట్ బ్యాటరీ ఉంటుంది, ఇందులో అలా కాదు. మీరు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్కి కానీ మీ టీవీకి కానీ మీరు కనెక్ట్ చేయాలి అంటే మీరు సప్లై 5 వోల్ట్ సప్లై పక్క ఇస్తేనే ఇది ఆన్ అవుతుంది అనమాట. మనం దీని బాక్స్లో చూసుకుంటే మనకి బార్ తప్ప ఇంకేమీ ఉండదు. చూసుకోవచ్చు, ఇది మీకు బార్ అయితే ఒక వాటర్ బాటిల్ టైప్ అయితే ఉంది. టాప్లో మీకు క్యాప్ లాంటిది ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. బట్ కాకపోతే చాలా లుక్ ఉంది. అండ్ నెక్స్ట్ చాలా బిల్డ్ క్వాలిటీ కూడా హార్డ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో చూసుకుంటే MZ బ్రాండింగ్ ఉంది, ఫ్రంట్ మొత్తం మీకు జాలీ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని వైర్ చూసారా, మీకు ఇది వైర్ అన్నది ఒక USB సాకెట్ వస్తుంది, ఒక ఇయర్ ఫోన్ జాగ్. మీకు ఇందులోనే ఇన్పుట్ సప్లై ఉంటుంది, మీరు 5 వోల్ట్ సప్లై పక్కా ఇస్తేనే ఇది ఆన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని టాప్లో చూసుకుంటే క్యాప్ లాగా ఉంది కదా, అది మనకి వాల్యూమ్ కంట్రోల్ చేసుకుని వాల్యూమ్ నాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే రబ్బర్ బూట్స్ 2 ప్రొవైడ్ చేశారు బేస్ గురించి, అంటే గ్రౌండ్ పైన సపోర్ట్ గురించి. అండ్ నెక్స్ట్ మనం దీని స్పీకర్ వాటేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఈచ్ 3 వాట్ వస్తుంది. అలా మీకు 2 స్పీకర్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్గా మనకి
6 వాట్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది 5 వోల్ట్ 1 యాంప్ సప్లై ఇవ్వాలి. 1 యాంప్ కానీ 2 యాంప్ కానీ, బట్ 5 వోల్ట్ సప్లై మీ మొబైల్ ఛార్జర్కి ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఇయర్ ఫోన్ జాక్ అనేది మీ టీవీకి కానీ, మీ ల్యాప్టాప్కి కానీ, మీ మొబైల్ కానీ మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇవన్నిటికి బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. దీనికి బ్లూటూత్ అవ్వదు, దీని డైరెక్ట్గా నేను ల్యాప్టాప్ కానీ ఏమైనా పెట్టి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ రెండు మాత్రం మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ సౌండ్ బార్ సౌండ్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి దీని అవుట్పుట్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దీని అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయి టాప్లో మొత్తం మీకు RGB లైటింగ్ కూడా వస్తుంది. మీరు పవర్ సప్లై ఇచ్చిన తర్వాత మీరు ఈ కార్నర్లో అండ్ నెక్స్ట్ ఈ కార్నర్లో మీకు RGB లైటింగ్ అయితే వస్తుంది. మనం ఒకసారి దీని అవుట్పుట్ చెక్ చేద్దాం ఎలా ఉంది అని. ఫ్రెండ్స్ చూసారు కదా, సౌండ్ అవుట్పుట్ అన్నది మీకు ఇదైతే స్మూత్ బేస్ వస్తుంది అండ్ స్మూత్ వాయిస్. ఇది మాత్రం మీకు లౌడ్ వాయిస్ వస్తుంది. బేస్ కొంచెం డిస్టర్బెన్స్, మీరు ఫుల్ వాల్యూమ్ పెడితే మీకు బేస్ లైట్గా డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ కాకపోతే వాల్యూమ్ కొంచెం డిక్రీజ్ చేస్తే బేస్ అండ్ వాయిస్ రెండు మీకు చాలా స్మూత్ ఉంటాయి. ఇది మాత్రం మీకు వాయిస్ అండ్ బేస్ రెండు స్మూత్గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం మీకు క్లాసిక్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. చాలా క్లాస్ వస్తుంది వాయిస్, ఎందుకంటే మీరు ల్యాప్టాప్ కానీ దేనికని కనెక్ట్ చేసినప్పుడు మీకు చాలా స్మూత్ వాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మీ మొబైల్కి పెడితే వాల్యూమ్ కొంచెం తగ్గుతుంది, కానీ మీ టీవీకి మీ ల్యాప్టాప్కి మాత్రం ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా వాయిస్ అయితే వస్తుంది. ఇవన్నీ మీకు బ్లూటూత్ స్పీకర్స్లో మీకు లౌడ్ అండ్ వాయిస్ కొంచెం పర్లేదు అనుకుంటే మాత్రం లౌడ్నెస్ మాత్రం ఇది చాలా బాగుంది. మీకు స్మూత్నెస్ మాత్రం ఇది చాలా బాగుంది. మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తే డౌన్ కామెంట్ చేయండి. నాకైతే మాత్రం డిఫరెన్స్ అయితే తెలిసింది. ఇది మీకు బేస్ పన్ స్మూత్ ఉంది, ఇది మీకు వాయిస్ లౌడ్ ఉంది, అది మీకు డిఫరెన్స్ అయితే. మీకు దీని తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రైస్ మీకు అప్రాక్సిమేట్ 750 ఆ ప్రైస్లో మినిమం ఈ మూడు ఉంటాయి. ఈచ్ పీస్ మీకు 750 లేకపోతే 650 ఆ ప్రైస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. డౌన్ డిస్క్రిప్షన్లో మీకు దీని తర్వాత ప్రైస్ అన్ని డౌన్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నా వాట్సాప్ చాట్ లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ 3 బార్స్లో మీకు ఏం నచ్చిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.